జనవరి 12 నుంచి 14 వరకు 4 సినిమాలు రిలీజ్ అయి 2024 సంక్రాంతిని స్పెషల్గా మార్చాయి. 2 వారాల గ్యాప్ తర్వాత సంక్రాంతి సీజన్కు ఎండ్ కార్డ్ వేస్తూ రిపబ్లిక్ డే వీక్ సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ వీక్ థియేటర్స్లోకి రానున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది తమిళ డబ్బింగ్ సినిమాల గురించి. అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు సంక్రాంతికి కోలీవుడ్లో రిలీజ్ అయ్యాయి. కానీ తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ ఉండటంతో మేకర్స్ ఈ తెలుగు సినిమాల విడుదలను హోల్డ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ జనవరి 25న వస్తుండగా, శివకార్తికేయన్ ఐలాల్ జనవరి 26న ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ డబ్బింగ్ సినిమాలు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతూ ఉండగా, పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా కూడా ఉంది. ఫైటర్ సినిమా జనవరి 25న ఆడియన్స్ ముందుకు రానుంది. బాలీవుడ్, ఓవర్సీస్, తెలుగు ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్లలో ఫైటర్పై ఇంపాక్ట్ ఎక్కువగా ఉండనుంది. ఫైటర్ రిలీజ్ అవుతున్న రోజే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలైకోట వాలీబాన్ కూడా థియేటర్స్లోకి రానుంది. మలయాళ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ని నమోదు చేస్తుందో చూడాలి. ఇక హీరోయిన్ హన్సిక నటిస్తున్న ఎక్స్పెరిమెంటల్ మూవీ 105 మినిట్స్ జనవరి 26న రిలీజ్ కానుంది. వీటితో పాటు మూడో కన్ను, బిఫోర్ మ్యారేజ్, ప్రేమలో రామ్, ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి.